సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభకు హాజరయ్యారు త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు సంకినేని మాట్లాడుతూ ఇంద్రసేనారెడ్డి నమ్ముకున్న సిద్ధాంతం కోసం భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం చాలా కష్టపడ్డారు. ఈ ప్రాంతంలో పేద పిల్లల కోసం ఇంద్రసేనారెడ్డి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లి కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకురావాల్సిందిగా కోరుతున్నారు. కానీ కేంద్రంలో నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత గవర్నర్ బాధ్యత అంటే కేవలం మంత్రిమండలి పరిశీలించిన దానిపై సంతకం పెట్టడం కాదు, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో ప్రజలను అనుసంధానం చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా అమలు జరుగుతున్నాయా లేదా చూసేటటువంటి బాధ్యత గవర్నర్ల మీద ఉంటుంది. మీరు ఆ రకంగా యాక్టివ్గా ఉండాలని ప్రధాని మోదీ చెప్పడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి నా మీద అభిమానంతో వచ్చి నన్ను సత్కరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా అన్నారు. కుటుంబ నేపథ్యంలో దివంగత నాయకుడు రామరెడ్డి గారు ఈ ఉన్నత పాఠశాలకు దాదాపు 25 సంవత్సరాలు విద్యా కమిటీ అధ్యక్షుడిగా, అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా పనిచేయడం. మా చిన్నతనంలో 10:30కు వారు రామమండలో భోజనం చేసి తుంగతుర్తికి వచ్చేవారు. 5 గంటలకు మళ్ళీ నడుచుకుంటూనే రావడం కానీ పోవడం. రామరెడ్డి గారు ఆ కుటుంబంతో మా కుటుంబానికి అవినాభావ సంబంధం. రామరెడ్డి గారు మా తండ్రి గారు ఇద్దరు దగ్గర వ్యక్తులు. తుంగతుర్తికి వచ్చినారంటే ఆ రోజుల్లో ఖచ్చితంగా వీరిద్దరు కలిసేవారు. ఈ గ్రామంతో అవినాభావ సంబంధం ఉంది ఇంద్రసేనారెడ్డి గారి కుటుంబాలు. వారికే కాదు, రామమండలో ఉన్న ప్రతి వ్యక్తికి విద్యాపరంగా కానీ క్రీడాపరంగా కానీ ఈ గ్రామంతో అవినాభావ సంబంధం ఉన్న గ్రామం రామమండల గ్రామం. రాముకున్న సిద్ధాంతం కోసం ప్రాణాలైన లెక్కలేకుండా మరి భారతీయ జనతా పార్టీ దేశంలో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కోరుకున్న వ్యక్తుల్లో మరి అధికారికంగా శాసనసభ్యులుగా కూడా చేయడం, వారు రాజకీయ రిటైర్మెంట్ తర్వాత భారత ప్రభుత్వం మరి అందులో నరేంద్ర మోడీ గారు మరి వారిని గవర్నర్గా నియమించడం ఈ జిల్లా ప్రజలు, ఈ నియోజకవర్గ ప్రజల పక్షాన అటు నరేంద్ర మోడీ గారికి ఈరోజు ఇంద్రసేనారెడ్డి గారు గవర్నర్గా బాధ్యతలు చేపట్టినందుకు వారికి నా వ్యక్తిగతంగా మరి ఈ ప్రాంత ప్రజల పక్షాన వారికి నేను హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఈ ప్రభుత్వానికి కేంద్రంలో ఎవరికైనా పంపించే వాళ్ళకి నేను పంపించి దాని మీద వర్తి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీరందరూ సాయిబాబా పిలిస్తే తుంగతుర్తికి సంబంధించినటువంటి మండలానికి సంబంధించినటువంటి ప్రోగ్రాం అనుకున్నాను. కానీ నాగార్జున ఇటువైపు మన తిరుమలగిరి, తాడిగౌడ వీటన్ని ప్లేసెస్కి కూడా మొత్తం జిల్లా నుండి వచ్చి నన్ను సత్కరించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నాకంటూ పరిచయాలంటే సంస్థాపరమైనటువంటి పరిచయాలు తప్ప ఇంకోటి కాదు. కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు
మా నాయనకి మిత్రులుగా విద్యా రాఘవరావు గారు, సంపత్రావు గారు, డాక్టర్ రామారావు గారు. ఎక్కడికి వెళ్తున్నానంటే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, వీళ్ళ ఇంటికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, మన పక్కనే ఈ పొలాలు ఆ పొలాలని ఆ రకంగా మాట్లాడుతున్నటువంటి విషయాలు నాకు బాగా కోరుకున్నాయి. ఈ ప్రాంత వాసిగా నాకు ఈరోజు త్రిపుర గవర్నర్గా అపాయింట్ చేయడం, మీరు ఈ ప్రాంతవాసి ఈ మండలం మీరు రావాలి రావాలి అని చెప్పి సాయిబాబా అనేక సార్లు అడిగారు. కానీ నేనే ఇప్పుడు వస్తానులే అప్పుడు వస్తానులే అంటే కావాలని రావడం లేదేమో అనుకొని అక్కడ బాధపడేటువంటి సందర్భాలు కూడా నాకు తెలుసు. అందుకని ఇంకా ఆలస్యం చేయకూడదు. ఇందులో మనమంటే ఇష్టపడి ఆహ్వానం చెప్పి కార్యక్రమం పెట్టాలనుకున్నటువంటి వాళ్ళని చెప్పి అందుకని ఈసారి మొదట నీకే కార్యక్రమం ఇస్తానని చెప్పి వారికి చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం లేదు. ఇక్కడికి ఎట్లా వస్తున్నాం కాబట్టి అట్నే ఇంత దూరం వచ్చి గ్రామానికి పోకపోతే బాగుండదనేటువంటి ఎంతో గ్రామంలో ప్రోగ్రాం పెడుతున్నాం. వాస్తవంగా నేను ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఆర్గనైజేషన్లో అనేక బాధ్యతలు తీసుకున్నా, 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నా, మా గ్రామంలో నన్ను ఎమ్మెల్యేగా లీడర్గా ఎప్పుడు నేను ఆ రకమైనటువంటి అభిప్రాయం వెలుగుతలేదు. నన్ను వాళ్ళు ఆ రకంగా రిసీవ్ చేసుకోలేదు. వాళ్ళలో ఒకరిగానే నన్ను చూసినా తప్ప నేను ఒక పెద్ద ఇదైనటువంటి దీంతో వాళ్ళకి నన్ను చూడలేదు. ఆ రకంగా వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞుడు. గవర్నర్ బాధ్యత అంటే చాలామంది ఇదేదో రబ్బర్ స్టాంప్ అని లేకపోతే వాళ్ళు ఎంతే చేసేటువంటి పనిలన్నీ ఇంకే ఉంటుందని అనేటువంటి అభిప్రాయం గతంలో ఉంది. కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గవర్నర్ బాధ్యత అంటే కేవలం దాన్ని చూసి సంతకం పెట్టడం కాదు, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో ప్రజలకి అనుసంధానం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా అమలు జరుగుతున్నాయా లేదా చూసేటువంటి బాధ్యత గవర్నర్ మీద ఉంటుంది. మీరు ఆ రకంగా ప్రోయాక్టివ్గా ఉండాలి అనేటువంటి విషయాన్ని వారు చెప్తున్నారు. ఆ రకంగా ఎప్పుడైతే వారు నిర్ణయం తీసుకున్నారో గవర్నర్గా నేను బాధ్యత తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రతి జిల్లా 8 జిల్లాలు ఉన్నాయి. త్రిపుర రాష్ట్రం అంటే 3 వైపుల బంగ్లాదేశ్ ఉంది. 850 కిలోమీటర్లు బంగ్లాదేశ్ బార్డర్ ఉంటుంది. ఇండియన్ వైపు మెయిన్ ల్యాండ్ వైపు అస్సాము మేఘాలయ కలిపితే కూడా 150 కిలోమీటర్లు ఉంటుంది. అంత పెద్ద బార్డర్ బంగ్లాదేశ్తో ఉన్నటువంటిది త్రిపుర రాష్ట్రం. అదేవిధంగా త్రిపుర నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లలో ఉండేటువంటి 8 రాష్ట్రాల్లో ప్లేన్ ప్రదేశం త్రిపుర, టోటల్ గ్రీనరీ ప్రదేశం. మిగతా రాష్ట్రాల్లో ఐస్ ఉంటుంది కానీ ఇక్కడ ఐస్ ఉండదు. తర్వాత ఉన్నటువంటి దాంట్లో మోస్ట్ పీస్ఫుల్ స్టేట్ కూడా ఈరోజు త్రిపుర. త్రిపురలో వ్యవసాయం, కేరళ తర్వాత అత్యధికమైనటువంటి రబ్బర్ ప్లాంటేషన్. త్రిపుర యొక్క హెడ్ క్వార్టర్ అగర్తల. అగర్తల అంటే అగర్వుడికి పెరిగారు కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అగర్వుల్లో చాలా భాగం
ఈ అగరు చెట్లు త్రిపురలో. అదేవిధంగా త్రిపురలో పీఈ పైన అని పెట్టి అది చాలా రాష్ట్ర ఫలం కూడా దాని యొక్క డిమాండ్ విపరీతంగా ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేస్తుంది. ప్రజలు సాగుపోయి 60-70% ట్రైబల్ ఏరియా అంటే అడవి ప్రాంతం ఉంటుంది. అదేవిధంగా ట్రైబల్స్ కూడా 30-32